అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కంటే విద్యార్థులకు సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులు కావచ్చు, లేదంటే విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మరి తక్షణమే ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఇంటింటా ఊరూరా ప్రతి సమావేశాలలో సభలలో అనేకమైనటువంటి ఈ రాష్ట్ర లోటు బడ్జెట్ ఉందని తెలిసినప్పటికీ కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి మరి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా నమ్మవలికి మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 151 సీట్లు వస్తే అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి దాదాపు 167 సీట్ల పైచులకు మరి ఈ రాష్ట్ర ప్రజలు అందిస్తే కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విద్యార్థులను నిరుద్యోగులు నట్టేట ముంచేస్తూ విద్యార్థుల సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగ సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని కూడా మరి గాలి వదిలేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యార్థులు కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే మరి పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఎన్నికల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇవాళ మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 3,580 కోట్లు మా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 700 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగిలినటువంటి 2,800 కోట్లు ఎవరు విడుదల చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేవలం ట్విట్టర్లకే, ఫేస్బుక్ ట్వీట్లకే మాత్రమే పరిమితమైన విద్యాశాఖ మంత్రి ఇవాళ పేపర్లలో మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము కలెక్టర్లకు అందరికీ కూడా మరి సిఫారసు జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, పీజీ చదువుకునే విద్యార్థులు కావచ్చు, వారి కోర్సు పూర్తయినా కూడా సర్టిఫికేట్ లేక వాళ్ళ ఉద్యోగాలు వచ్చినా కూడా ఉద్యోగాలు వెళ్ళలేక ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పీజీ విద్యార్థులకు శాతంగా మాటివంటి జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతుల్లో అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 107, 108 జీవో తీసుకొస్తే ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఈ వైద్య విద్యను పేదలకు దూరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ఇంటింటా ఊరు తిరిగేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ జీవోలు ఎందుకు రద్దు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్నటువంటి సమస్యలు ఇవాళ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకేమో 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తా ఉంది. కానీ హాస్టల్ విద్యార్థులకు 52 రూపాయలు మాత్రమే కేటాయించడం చాలా బాధాకరం. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే పెంచాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం కాబోతుంది. ఇప్పటికైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం వైపు చూడాలని చెప్పి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చూడకోకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టేటువంటి పద్ధతుల్లోనే మేము పనిగా పెట్టుకున్నారు. కానీ అదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో మరి ఐఐటి, ముంబై నుంచి మేము బీసీని తీసుకొచ్చామని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఐఐటి ముంబై నుంచి తీసుకొచ్చినా, అమెరికా నుంచి తీసుకొచ్చినా, జపాన్ నుంచి తీసుకొచ్చినా స్టూడెంట్స్ లేనటువంటి యూనివర్సిటీలు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మరి పీజీ కామన్ ఎంట్రన్స్ రద్దు చేసి మరి అదేవిధంగా డిగ్రీలో ఉన్నటువంటి ఆన్లైన్ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసి పాత పద్ధతుల్లోనే కొనసాగించాలా. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టులు 5,045 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, గురుకుల పాఠశాలలో, అదేవిధంగా గిరిజన పాఠశాలలో కూడా ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్, అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా మరి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.